హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఇడియో9 కెరియర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్. సో ఎన్ఐటి సిరీస్లో భాగంగా మనం టాప్ 10 ఎన్ఐటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవభూమి కేరళ నుంచి కాలికట్, ఎన్ఐటి కాలికట్ అనేది ఈ కేరళ రాష్ట్రంలో ఉంది. సో ఈ కేరళ రాష్ట్రానికి మరో పేరు దేవభూమి, దైవభూమి అని అంటారు. ఎందుకంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలు, హిందూ పుణ్యక్షేత్రాలు ఉండటం వల్ల ఇది అలా చెప్తూ ఉంటారు. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ 1961లో జరిగింది. 300 ఎకరాల్లో ఇది ఉంది అన్నట్టు. కోజికోడ్, కోజికోడ్, KOZHI కోజికోడ్ అనేటువంటి ఒక జిల్లాలో ఇది ఉందన్నట్టు. సో అప్రాక్సిమేట్లీ కోజికోడ్ నుంచి ఈ యొక్క క్యాంపస్ వచ్చేసి 22 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సో మనకు ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఉంది. కాలికట్ అనేటువంటి ప్రాంతంలో మనకి ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ నుంచి మనకి ఎయిర్ కనెక్టివిటీ ఉంది. కోజికోడ్ ఈస్ ద కోస్టల్ సిటీ ఇన్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇట్ ఈస్ ద నియరెస్ట్ సిటీ టు ఎన్ఐటి కాలికట్. సో ఎన్ఐటి కాలికట్ క్యాంపస్ నుంచి ఈ యొక్క కోజికోడ్ సిటీ చెప్పాను కదా, 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ తీసుకున్నప్పుడు మనకి ఇంజనీరింగ్ లో 23 ర్యాంకింగ్ ఉందండి. ఆర్కిటెక్చర్ లో ఇది టాప్ 2లో ఉంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం. అదేవిధంగా ఇన్నోవేషన్స్ వీటన్నిటిలో తీసుకున్నప్పుడు మనకి టాప్ 8 ర్యాంకింగ్ లో ఉంది. ఇది ఎన్ఐటీస్ లో కొంచెం ఎక్కువ ఇంటేక్ కలిగినటువంటి ఎన్ఐటి. 1244 1244 ఇంటేక్ ఇందులో ఉంది. లీస్ట్ ఇంటేక్ వచ్చేసి బయోటెక్నాలజీలో 37 సీట్స్ మాత్రమే ఉన్నాయి. హైయెస్ట్ ఇంటేక్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో 179 సీట్స్ ఉన్నాయి. ఈసీలో ఒక 176 సీట్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ లో మనకి 207 సీట్లు ఉన్నాయండి. చాలా పెద్ద ఇంటేక్. ట్రిపుల్ లో 172 సీట్స్ ఉన్నాయి. ఇది మేజర్ ఇంటేక్ మనకి. సో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంది. దీనికి ఓపెనింగ్ ర్యాంక్స్ తీసుకున్నప్పుడు 2023 జేఈ మెయిన్స్ లో 28,097 ఈ ర్యాంక్ వరకు మనకు వస్తుంది సివిల్ ఇంజనీరింగ్ అని అన్నట్లయితే. అదేవిధంగా ఈసీ అన్నట్లయితే 10,853 ర్యాంక్ వస్తుందండి. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 15,450 ర్యాంక్ తో ఇది మేల్, ఓసీ మేల్ మనం ఎప్పుడు చెప్తూ ఉంటామండి. అదేవిధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో అయితే 28,678 ర్యాంక్ వరకు వచ్చేసింది. ఆర్కిటెక్చర్ లో ఎందుకంటే ఇది టాప్ 2లో ఉంది కాబట్టి ఓన్లీ 60 ర్యాంక్ లోపే ఇది క్లోజ్ అయిపోతూ ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో మనం కానీ ఓపెనింగ్ ర్యాంక్ తీసుకున్నప్పుడు 2024, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 10,512. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా ఫీ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు బీటెక్ వచ్చేసి 3,08,000 రూపాయలు పడుతుందండి మనం మొత్తం కోర్స్ ఫీజు. బి ఆర్కిటెక్చర్ వచ్చేసి 3,09,000 పడుతుంది. ఎంబీఏకి అయితే 1,18,000 పడుతుంది. సో ఎంఎస్సి కూడా ఉందండి ఇందులో. మాస్టర్ ఇన్ ప్లానింగ్ ఉంది, పిహెచ్డి ఉంది. హాస్టల్ ఫీజు వచ్చేసి 32,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇక్కడ హాస్టల్ ఫీజు అనేది ఉంది. సో ప్లేస్మెంట్స్ రికార్డ్స్ తీసుకున్నప్పుడు యూజీలో మొత్తం 1,144 ప్లేస్మెంట్స్ అయినాయి. ఇందులో 750 ప్లేస్మెంట్స్ యూజీలో అయినాయి. నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ కూడా వీళ్ళ దగ్గర బాగా వస్తున్నాయండి. ఒక 227 మందికి ఇంటర్న్షిప్ ఫెసిలిటీ కూడా రావడం జరిగింది యూజీ లెవెల్లో. సో 87 లక్షలు యూజీలో హైయెస్ట్ ప్యాకేజ్ రావడం జరిగింది. 2023లో 1,144 మంది ప్లేస్ అయ్యారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో మినిమం ప్యాకేజ్ 3.6 lakhs, మాక్సిమం ప్యాకేజ్ 47 lakhs, యావరేజ్ శాలరీ వచ్చేసి 14,36,000 యావరేజ్ ప్యాకేజ్ గా ఉంది ఇది యూజీ లెవెల్. అదే పీజీ కానీ తీసుకున్నప్పుడు మనకి 12.64 lakhs ఉంది. బట్ యూజీ ప్యాకేజ్ అనేది మంచిగా ఉంది కదా, 14,36,000 రూపాయల ప్యాకేజ్ ఉంది. హాస్టల్ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. క్యాంపస్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి కాలికట్ అనేది ఇన్స్టిట్యూట్ ని మనం ఈ ర్యాంక్స్ ఎవరైతే ఎన్ఐటీలో వచ్చిందో వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక చెప్తున్నట్టుగా జోష్ ఇన్నోవేషన్స్ అనేది మీకు కెరియర్ గైడెన్స్ తో పాటు మీకు జోషా కౌన్సిలింగ్ లో హెల్ప్ చేస్తుంది. ఎంసెట్ కౌన్సిలింగ్, టాప్ ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, అమృత కానీ, లేకపోతే బిట్స్ కానీ, వీటిలో అడ్మిషన్స్ అవుతున్నటువంటి గైడెన్స్ అన్నీ కూడా
మీకు జేఈ మెయిన్స్ పండగ అయిపోయినప్పుడు నుంచి పొంగల్ తర్వాత స్టార్ట్ చేస్తాము. ఈ గైడెన్స్ అనేది అప్ టు మీకు మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన 1 వీక్ వరకు ఇది అనేది వచ్చేస్తుంది. మీరు జస్ట్ 10,000 కానీ పే చేసినట్లయితే మీకు దీంతో పాటు మీకు నచ్చినటువంటి కోర్సు ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా తీసుకోవచ్చు. అది పైథాన్ కానీ ఫుల్ స్టాక్ కానీ ఏదైనా కానీ మేము జస్ట్ 10,000 రూపీస్లో మీకు ఈ కోర్స్ నేర్పించడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి ఈ 2 నెలల్లో ఒక వెబ్సైట్ అనేది మీ సొంతంగా కూడా క్రియేట్ చేసుకునేంత నాలెడ్జ్ని మీకు ఇచ్చి సాఫ్ట్వేర్లో సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో చేరాలనుకున్నటువంటి ఏ విద్యార్థి అయినా కానీ ఈ ఆప్షన్ కానీ తీసుకున్నట్లయితే మీకు కోర్స్ అయిపోతుంది. ఏదైనా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీకు కెరియర్ గైడెన్స్ దొరుకుతుంది. మీకు జోషా కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మీకు రిజిస్ట్రేషన్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి క్లోజింగ్ డేట్స్ కానీ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని కానీ లేకపోతే ఒక సీరియల్ ప్రకారం పెట్టుకోవడం కానీ 1 2 3 4 5 6 రౌండ్స్ ఉంటాయి జోషా కౌన్సిలింగ్లో. అదేవిధంగా సీసీఎఫ్లో 2 రౌండ్లు ఉంటాయి. సో మీరు డేర్గా వెయిట్ చేయాలా, ఫైనల్ చేసుకోవాలా, ఇటువంటి రకరకాల అంటే మీరు మొత్తం ఈ యొక్క మీరు మార్చి ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ అయిపోయినప్పటి నుంచి తీసుకుంటే అప్ టు ఆగస్ట్ లోపల మీరు కూర్చొని డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరాలు అప్రాక్సిమేట్గా ఒక 20 సార్లు వస్తాయి. ఆ పరిస్థితులు మీకు అవసరం వస్తాయి అనమాట. ఈ 20 సార్లు మీకు ఒక సీనియర్గా మీకు దగ్గరుండి మీకు అండదండలుగా ఉండి సో మీరు ఆ చాయిస్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మీ ఇన్స్టిట్యూట్ వెళ్ళేంత వరకు ప్రతి అడుగులో మీకు అండదండగా జోష్ ఇన్నోవేషన్స్ సంస్థ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ మీకు అండదండగా ఉంటుందని తప్పనిసరిగా అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.